UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడిని కాదు సార్, సామాన్యమైన కార్యకర్త, అన్న అభిమాని అంతే. ఓకే, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది. అవును సార్. ఓకే, అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ, ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేల ప్రకారం సర్వేలు నమ్మము, నమ్మరు, ఎగ్జిట్ పోల్ను నమ్మరు. మరి రేపు మధ్యాహ్నం 12, 11:30, 12 గంటలు అదే కదా నేను చెప్తాను. కొన్ని గంటలే ఉండాలి. అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే. ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు కూడా. అవును, ఎవరు మాకు నిద్ర ఏడొచ్చింది. నిద్ర మాత్రం వేసుకున్నా రావడంలే. మా అన్న వేసుకునే మాత్రలు 2 తెప్పించుకున్నా. అవన్నీ వేసి వచ్చాదేమో అది వేసి అక్కడ రాలా. ఎవడు చెప్తావు మా బాధలో. అంటే రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు. కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా? బెస్కదో మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు. అంతేనా? ఏమన్నా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా. అదే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాబాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము. అవునా? ఏందో స్వామి సులభ కాంప్లెక్స్ లో కూడా ఎతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని. ఇప్పుడు కూర్చునే కాడ సులభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా ఎతికిచ్చామయ్యా మా నమ్మకం నువ్వే జగన్ అని. మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవడు చేసి ఉండవు. నిజమే, చాలా సీరియస్ గా చేశారు. మా నమ్మకం సిద్ధం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము. అబ్బో, అసలు ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా, రాష్ట్రంలో వద్దు, గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాతకాలంలో మీకు బాగా ఐడియా ఉంటుంది. అవును, వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు. అవును, అవి మాత్రమే వాడాలా. బ్లూ లెటర్స్ లేదంటే ఇంకా కలర్స్ వాడేవాళ్ళు. ఈ మాత్రమే వాడాలి, ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఇయే వాడాలా అని చెప్పినాము. చెప్పినప్పటికీ దీని ఎక్క సిద్ధం హోర్డింగ్లు వేస్తే శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఆడి దాకా హిందూపూర్ దాకా దద్దరిల్లిపోయింది కదా అసలు. ఊరైనా సిద్ధం సభలో చూసావా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్ లో కూర్చుంటాడు. ఒక్కొక్క సీట్ అంతే. ఇప్పుడు తాగుతాడు, పొనుకొని నిద్రపోతాడు బస్సులోనే. మీటింగ్కి లేరా స్వామి అన్న లేచే కదా. ఈ ముందు మనమే తయారు చేసి ఇది డోస్ ఎక్కువ ఇడు కిందికి దిగుతాడా, మీటింగ్కి వస్తాడా. అదే ఇప్పుడు ఆ భూమ్ అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు వేయరని అదొకటి వినిపిస్తున్నదండి. మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు. వీళ్ళు భూమ్ తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్, క్యాపిటల్ 3 క్యాపిటల్, ఆంధ్ర గోల్డ్, దారు హౌస్, ఏదో ఇంకా 2-3 పిచ్చి మందులు అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్ట్. వేంపల్లో బత్తాయి చెట్లలో కూర్చొని మూతలు కొడతారు. మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం. వ్యాపారం. తండ్రి లేని బిడ్డ. ఇప్పుడు తండ్రి ఉంటే 10 రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించి ఆదాయాన్ని వెనకేస్తాడు సార్. తండ్రి పాపం పౌరాల గుట్లో పోయా. ఇప్పుడు ఈడేదో ఒకటి అగసాట్లు పడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా. సరే, మగపిల్లలు ఎవరు లేనప్పటికీ, 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఆశ జాచి మా వాడికి స్పిరిట్ తెచ్చేది ఈడెత్తేది మొత్తం మంది డిస్ట్రిబ్యూట్ అంత మన యాంగళ్ళే. ఎక్కడే డిజిటల్ పేమెంట్ ఉండదు. అడుక్కునేవాడు కూడా మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయినా నేను. చిన్న పని ఉండిపోయినా. అన్న చెప్పిన పని నా పని ఏం కాదులే, మళ్ళీ అంగా ఉన్నాను. అదే మీరు ఎక్కడ వెళ్ళినా అన్న పని మీద వెళ్తారు, అన్న అన్న పని మీదనే పోతే జూబ్లీ చెక్ పోస్ట్ అంట. ఆడు ఎవరో పాపం దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు. మెడలో స్కానర్ వేసుకోవచ్చాడు, ఫోన్ పేది. చిల్లర లేదురా అంటే ఇటు చూపించాడు. ఏమో కూడా ఐడి కార్డు చూపించింటూ నేను సిఐ ఆఫీసర్ని, నేను సిఐడి ఆఫీసర్ని నీ చూపించారు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఐడి కార్డు ఉంటుంది, సిఐ అన్నిట్టు వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీన్ని కొట్టని. నీ అమ్మ అడుక్కునేవాడు కాడగడ యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మా ఓడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే, ఎలక్షన్ ఉండాలి, ఎలక్షన్ డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా. దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్లు ఉంటాయి. అందులోనూ మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలి చెప్ప, ముందే జాగ్రత్త పడాలి కదా. ఎంత జాగ్రత్త పడాలా? ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్. వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి,
ఒక్కొక్క మండలానికి 5 ఉంటాయి, 6 ఉంటాయి, లేదు 4 ఉంటాయి. నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా 6 వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాడికి పోతుంది డబ్బు. ఓకే. ఓడా నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు. నువ్వు పంచాయతీ సర్పంచ్వి, నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటుకి ఎంత ఏదో తీసుకో. ఓకే. నువ్వేం చేస్తావు, వార్డు మెంబరు, నీ వార్డులో ఎంతమంది ఉన్నారు, నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది లెక్క, ఒక ఓటుకి ఎంత. ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన విధానం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు, మా విజన్ ఇది. ఓకే. మరి ఇది ఆలోచన ఇది చాలా కష్టమైన విజన్. ఇది మరి తప్పు, మామూలు విషయం అంటగా. ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు, నువ్వు తాగుబోతోళ్ళు ఆనే తాగితిరే, ఆనే ఇచ్చితిరే, అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు, మళ్ళా మీకే ఇటువంటి ఇదేమి చిన్న పనే చెప్పు. ఆ లెక్క యాడ్ నుంచి వచ్చాది, వైన్ షాపుల్లో లెక్క వచ్చా సార్, నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది. అంతేగా, ఈ లెక్కే మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు, అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో. అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు, మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించాడని మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం. అరిచేతిలో స్వర్గం అంటారు, అది పరిస్థితి. ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది 5 ఏళ్ళు, బ్రహ్మాండంగా కనపడి ఉంటాం. పట్ట పగలగడ సుక్కలు కనపడతాయి పైకి చూపించే. కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ 5 ఏళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి. చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి. అసలు మీరేమైపోతారా, అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు? ఏం ఇబ్బంది లేదయ్యా, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని రెడీ చేసుకున్నాను అన్నారు, రెడీ ఉన్నాయి, మొత్తం సర్దేశారు, తట్టబుట్ట అన్ని సర్దేశారు. దేవుడి దేవల్ల బాగానే ఉన్నాము. ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తా. అక్కడ కూడా అన్న వదలరు, వారిని పాసుకోవాలి. నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు మళ్ళా మాట్లాడతావా? నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము. ఇప్పుడు పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు, నేను కూడా మారచ్చేమో. ఓకే, అవకాశం కూడా ఉంది. అంటే నాకు రాలా ఆలోచన. ఓకే, కానీ ప్రపోజల్ వచ్చినాయి, పార్టీ మారు, నువ్వు మా పార్టీలోకి రా అని. అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా ఏ రాజకీయ పార్టీ. అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు మా పార్టీలోకి రా, నువ్వు ఉండాలి మా పార్టీలోను, నువ్వు కావాలా, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు. కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితుల్లో నేను ఎట్లా చెప్పలేము, అది రాబోయే రోజుల్లో ఏదన్నా మారొచ్చేమో. అంతే, కాలం ఏ మార్పులు తెస్తుందో చెప్పలేము. తెలియదు కదా నాగేంద్ర గారు, ఈ రోజు ఇట్టున్నాం, రేపు ఎట్టుంటాం, ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు కదా. తెలియదు, అంతా దైవ నిర్ణయం, అంతా దైవ. మా బాలయ్య బాబు అన్నిట్టు అంతా దైవేద్య, మంది ఏం లేదు. సంతోషం. మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళల్లో నేను కూడా ఉన్నానని, మీరు టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని వలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి. అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు. ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇది ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు, మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు. కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.